కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన వృత్తికి రాజీనామా చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే కూటమి ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన రాజీనామా చేస్తున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ స్పష్టతనిచ్చారు. స్వచ్ఛందంగానే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలు, దీర్ఘకాలిక ఆలోచన, జీవన లక్ష్యాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కొన్ని వర్గాల్లో సిద్ధార్థ్ రాజీనామాకు ఒత్తిళ్లు, వేధింపులు కారణమంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను సిద్ధార్థ్ కౌశల్ ఖండించారు. అలాంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఎటువంటి బలవంతం లేకుండా స్వతంత్రంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఐపీఎస్ సేవలో పనిచేయడం అత్యంత గౌరవప్రదమైన అనుభవమని, ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడూ తన ఇంటిలాగే భావించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు, సహచరులకు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక తన జీవితాన్ని కొత్త లక్ష్యాలతో సమాజానికి మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.